చెబుతున్నాము అనుకున్నారు వాళ్ళు. దేవుడు కూడా అదే అంటున్నాడు. చదవమ్మా మాట 14వ వచనము. మరియు రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థముగా లోకమందంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చును. సాక్షార్థానికి మాత్రమే చెబుతున్నది, బలవంతమేమి లేదు. నమ్మితే మీ ఇష్టము, నమ్మకపోతే మీ ఇష్టం. అది మా దేవుడు చెప్పమన్న మాటలు చెబుతున్నాము, మా ప్రభు చెప్పమన్న మాటలు చెబుతున్నాము. విన్నారా? సరే. వినలేదా? అయినా సరే విన్నవానికి ఏమంటున్నాడు? వినిన వారికి కలిగే విధి విధానము. అదే విషయాన్ని యోహాను సువార్త 3వ అధ్యాయంలోనే చూసుకుందామండి. మరలా 36వ వచనమే, 3వ అధ్యాయము 36వ వచనము. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు అన్నాడు. చూడండి, ఎవరైతే ఈ మాటలు వింటారో వారు నిత్య జీవం కలిగిన వారు, అనుసరిస్తారో వారు నిత్య జీవం కలిగిన వారు. ఎవరైతే వినరో, విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. అంటే దేవునికి మహాకోపం ఉందట. ఎవరైతే వినుకోకున్నట్టుగా హేళన చేస్తారో, ఎవరైతే వినుకోకున్నట్టుగా అవమానిస్తారో, ఎవరైతే వినుకోకున్నట్టుగా దేవుని వాక్యాన్ని వ్యతిరేకిస్తారో, దేవుని ఉగ్రత వాని మీద ఉంటుంది అని అతను చెప్తున్నాడు. చూడండి,